హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం ఈ పర్సంటేజ్ అనే చాప్టర్లో ఒక భాగంగా అందులో ఒక సబ్ టాపిక్ ఎలక్షన్స్ అని ఉంటుంది. ఆ ఎలక్షన్స్ అనే టాపిక్ని ఎలా చేయాలో చూద్దాం. ఎలక్షన్స్ అనే టాపిక్ కూడా పర్సంటేజ్లోనే, కానీ దానికి మనం సపరేట్ టాపిక్ చేసి అందులో చేస్తున్నాం. చూడండి, సెపరేట్ టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్ అన్నమాట. ఈ ఎలక్షన్స్లో ఎలా ఉంటారంటే ఇద్దరు లేదా ముగ్గురు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పార్టిసిపేట్ చేస్తుంటే సపోజ్ చూడండి, ఎప్పుడైనా టోటల్ ఓట్స్ ఇట్ బికమ్స్ టు 100%. టోటల్ ఓట్స్ బికమ్స్ టు 100%. అంటే టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయంటే ఏమని చెప్పాలి మనం? 100% ఓట్లు ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ 100 ఓట్స్లో మనం ఏమంటున్నామంటే సపోజ్ చూడండి, 10% ఇన్వాలిడ్ అంటాడు. 10% ఇన్వాలిడ్ అంటే ఇంకెంత పర్సంటేజ్ వ్యాలిడ్ ఓట్స్? 90% వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి ఇందులో. వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు? 90%. అంటే 10% ఇన్వాలిడ్ అన్నాడు కాబట్టి 100లో 10% అంటే ఎంత? 10 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ ఓట్లు ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. ఈ 90 కూడా మనకేమవుతుంది? వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్లో ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్ ఇద్దరు మనకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారనుకో. సపోజ్ ఏ అనే క్యాండిడేట్ కి 30% వస్తే రిమైనింగ్ బి అనే వాళ్ళకి ఎన్ని రావాలి? 40% రావాలి. ఎన్నిలో? 90లోనే. అర్థమవుతుందా? ఇలా మనం పర్సంటేజ్ చూడాలి. సపోజ్ చూడండి, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ పక్కన పెడితే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సపోజ్ ఎప్పుడైనా ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నప్పుడు 100% ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఈ 100%లో 60% ఒకటికి వచ్చాయి అంటే రిమైనింగ్ ఏ అనేవానికి 60% ఓట్లు వచ్చాయి అని అంటే రిమైనింగ్ బి అనేవానికి ఎన్ని రావాలి మనకు? బి అనేవానికి కూడా 40% రావాలి. ఓకేనా? వాడు ఏమంటాడంటే ఏ అనేవాడికి 60% ఓట్లు వచ్చి సపోజ్ 2000 ఓట్లతో గెలిచాడు అన్నాడు అనుకో. అంటే బి గురించి మనకు చెప్పకపోయినా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమని? వీటి 60% ఓట్లు వచ్చి 2000 మెజారిటీతో గెలిచాడు అన్నాడు అనుకో. 2000 మెజారిటీతో గెలిచాడు అన్నాడు అనుకో. అంటే వీడికి ఎంత పర్సంటేజ్? 40%. అంటే ఇప్పుడు ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 20%. 20% బికమ్స్ టు 2000 రూపీస్. అంటే ఇప్పుడు ఏ అయినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే బి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ప్లస్ బి అంటే మొత్తం 100% అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ మనకి ఏమంటాడు? మొత్తం 100% ఉంటాయి. 100%లో ఏ అనేవాడు 50 సపోజ్ 60%తో 60% ఓట్లు వచ్చి 2000 మెజారిటీతో గెలిచాడు అన్నాడు. అంటే బి గురించి మొత్తానికి చెప్పలే మ్యాటర్. చెప్పకపోయినా కూడా వీరికి 60% వచ్చాయంటే రిమైనింగ్ 40% ఎవరికి రావాలి? బికి రావాలి. అంటే ఎంత మెజారిటీ వచ్చింది? 20% మెజారిటీ వచ్చింది. ఈ 20% కానీ ఏమన్నాడు? 2000 ఓట్లు ఎక్కువ వచ్చాయన్నాడు. ఈ 2000 ఓట్లు ఎక్కువ వచ్చాయంటే దాని మీనింగ్ ఏంటి? మనకు ఇక్కడ 20% డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకేమైంది? ఇక్కడ మధ్య ఇద్దరికి కదా 20% డిఫరెన్స్ ఉంది. ఈ 20% ఇస్ ఈక్వల్స్ ఏమైంది? 2000 అవుతుంది. ఇప్పుడు ఏకి వచ్చే ఓట్లు ఎన్ని అయినా అడగచ్చు, లేదంటే బికి వచ్చే ఓట్లు ఎన్ని అయినా అడగచ్చు, లేదంటే ఏ ప్లస్ బి అంటే మొత్తం ఆ విలేజ్ లో ఉన్న ఓట్లు ఎన్ని అని అడగచ్చు. ఏదైనా అడగచ్చు. ఏది అడిగినా మీరు చేయొచ్చు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకేనా? చూడండి, ప్రాబ్లం ఏమన్నాడు? ఇన్ అన్ ఎలక్షన్ there were 2 candidates. The winner got 60% votes and won by 12,000 votes అన్నాడు. Then find the total number of votes. అంటే ఒక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. విజేత అయినటువంటి 60% ఓట్లతో 12,000 మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఏమని చెప్పాము మనం? 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఈ 100%లో ఏ అనే వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయంట? సపోజ్ ఫస్ట్ క్యాండిడేట్ కి 60% ఆఫ్ ది ఓట్లు వచ్చాయన్నాడు. ఏ అనే వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 60% ఆఫ్ ది ఓట్స్. వీరికి 60% వచ్చినప్పుడు రిమైనింగ్ ఎన్ని రావాలి? వీడికి 40% రావాలి. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నాడు? విజేత 60% ఓట్లతో
12,000 ఓట్లతో గెలుపొందాడు అన్నాడు. 12,000 ఓట్లు గెలుపొందాడు అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 20%. 20% బికమ్స్ టు 12,000 అయింది. అయితే మనకి ఏమడిగినాడు? ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ అన్నాడు. ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్. టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ బికమ్స్ టు ఆల్వేస్ 100%. 20% ఈక్వల్స్ టు అయినప్పుడు 100% ఏమవుతుంది? ఇక్కడ ఏమైంది? 5 టైమ్స్ అవుతుంది. ఓకేనా? 20 × 5 ఈక్వల్స్ టు 100. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? మీరు 5 టైమ్స్ చేయాలి. 12 × 5 ఈక్వల్స్ ఏమవుతుంది? 60. ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది మనకు? 60 ఎక్కడ ఉంది? బి ఆప్షన్ లో ఉంది. అర్థమవుతుందా? ఇలా చేయాలి మీరు. ఎనీ డౌట్? డౌట్ ఏం లేదు కదా? ఫస్ట్ మనకి ఏమన్నాం? 100% ఉంటుంది. ఎలక్షన్ లో ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఒకరికి 60% వచ్చినాయంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 40% రావాలి. అంటే వీనికన్నా వారికి ఎంత పర్సెంటేజ్ మెజారిటీ ఉంది? 20% మెజారిటీ ఉంది. ఈ మెజారిటీ వాడు ఇచ్చేసాడు కదా 12,000 అనేది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ప్రాబ్లం. In an election there were 2 candidates. The winner got 65% votes and won by 900 votes. Then find the total number of votes. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే విజేత 65% ఓట్లు పొంది 900తో గెలిచాడు. 900తో గెలిచాడు. అయితే మొత్తం ఓట్ల సంఖ్యను కనుగొనండి. ఎప్పుడైనా ఇద్దరు ఉన్నప్పుడు ఏమవుతుంది? దెన్ 100%. 100%లో ఒకటికి ఎన్ని వచ్చాయంట? 65% వచ్చాయంట. ఒకటికి 65% మార్క్స్ వచ్చినప్పుడు, ఓట్స్ వచ్చినప్పుడు రిమైనింగ్ వీడికి ఎన్ని రావాలి? మనకు 35% రావాలి. 35% అయినప్పుడు రిమైనింగ్ ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 65 దెన్ 70. ఓకే, రిమైనింగ్ ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇద్దరికి? మెజారిటీ అంటే డిఫరెన్సే కదా. డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇద్దరికి? 65, 35. Difference is 30. 30% becomes to, then 65 and 35 difference is 30. 30% is equals to 900. Then total అన్నాడు. టోటల్ అంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. దెన్ 100% is equals to ఎంత? 30 × 3 times is equals to 90. దెన్ 100 × 3 times ఏమవుతుంది? 300. 300 పక్కన ఏమైంది? ఇంకో జీరో పెట్టు. ఇంకో జీరో పెడితే ఇప్పుడు ఏమైంది? 3000. 3000 ఏ ఆప్షన్ లో ఉంది? బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. In an election there were 2 candidates. There were 2 candidates. A candidate get 30% of total votes and lost by election 500 votes. Then find the total number of votes. ఒక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి 30% పొంది 500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. దెన్ అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. మొత్తం ఓట్ల సంఖ్య మనకు అడిగినప్పుడు ఎప్పుడైనా మనకు ఏమవుతుంది? 100%. 100% అన్నప్పుడు ఒకరికి 30% వచ్చాయంటే రిమైనింగ్ వాడికి ఎంత రావాలి? 70% రావాలి. అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? 40%. 40% is equals to 500. దెన్ టోటల్ అన్నప్పుడు ఏం కావాలి? 100%. 100% ఎంత? దెన్ 100 divided by 40 into 500. ఓకే, నెక్స్ట్ వన్. దెన్ 0 0 get cancelled. 4 1s are 425 sir. 25 into 5 is equals to 125. Then 0. 1250. 1250 in which option? B option is perfect answer. Okay na? 1250 is B option. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటారు చూడండి. There were 2 candidates in an election. 20% of votes were invalid. 20% votes were invalid. The winning candidate got 60% of the valid votes and won by 28,800 votes. Then find the total number of votes. Then find the total number of votes. ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మొత్తం ఓట్లలో 20% చెల్లనివి ఉన్నాయి. మొత్తం ఓట్లలో 20% చెల్లనివి ఉన్నాయి. అయితే గెలిచిన అభ్యర్థి
చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60% పొంది 28,800 ఓట్లతో గెలిచాడు. అయితే పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను కనుగొనండి అన్నాడు. పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను కనుగొనండి అన్నాడు. చూడండి, ఎప్పుడైనా మనకు 100% ఉంటుంది. 100% ఉంటే ఏమన్నాడు, 20% ఆఫ్ టోటల్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అన్నాడు. 20% అనేది ఇన్వాలిడ్ అంటే 80% మనకి ఏమవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ 20% అనేది ఇన్వాలిడ్, 20% ఇన్వాలిడ్. 20% ఇన్వాలిడ్ అయినప్పుడు మనకు 80% అనేది వ్యాలిడ్. అయితే ఇక్కడ ఏమన్నాడు, విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 60% వ్యాలిడ్ ఓట్స్. 60% వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇందులో 60% వ్యాలిడ్ ఓట్స్ అన్నాడు. ఇందులో 60% వ్యాలిడ్ ఓట్స్ ఎవరికి వచ్చాయి? ఫర్ సపోజ్ ఏ విన్నింగ్ క్యాండిడేట్, ఫర్ సపోజ్ వీడు బి తీసుకుందాం. అంటే వీడికి ఎంత రావాలి, ఇక్కడ 40% రావాలి. అంటే వీడి నుంచి వీడికి డిఫరెన్స్ ఎంత ఉంది, 20%. 20% అంటే మనకు 80లో 20% అంటే ఎంత, 16. ఓకేనా? అదే కదా, 80లో వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 20% ఉంది. 20% అంటే మనకి డైరెక్ట్ గా 80లో 20% అంటే 16 అవుతుంది. 16 మనకి ఏమైంది, 2800 అవుతుంది. 2800. నీకేమన్నాడు, మొత్తం ఓట్ల సంఖ్యను ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మొత్తం అంటారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఓట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఓట్స్ అంటే మనకి ఏమవుతుంది, దెన్ 100% అవుతుంది. 100% ఇస్ బికమ్స్ టు హౌ మచ్? ఇప్పుడు చూడండి, 16 1 జార్ 16 18 టైమ్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 18 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు, ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్. In an election, there were only two candidates, A and B. 20% of votes did not cast. 20% did not cast their votes. Total 100% ఉన్నారు. 20% అనేది ఓటు వేయలేదు అన్నారు. అంటే ఇంక ఎంతమంది వేసినట్టు, 80% ఓటు వేశారు. 80% ఓటు వేస్తే ఇప్పుడు ఏమన్నా చూడండి, ఏ గాట్ 40% ఆఫ్ ది టోటల్ ఓట్స్. ఏ అనేవాడు ఎన్ని ఓట్స్ వచ్చాయంట, 40% ఆఫ్ ది టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ మనకి ఎంత ఉంది, 100%. ఈ 100% లో 40% అనేది ఏకి వచ్చాయి, వీడికి ఏకి వచ్చాయి. ఓకేనా? ఏ వస్తే ఇప్పుడు ఏమన్నాడు, అదే కదా. ఓకే, నెక్స్ట్ వన్. బి గాట్ 60% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, 80% ఉంది. 80% లో 60% అంటే ఎంత, 48. ఎంత, 48. ఎవరికి, బికి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, అండ్ ఓన్ ఎలక్షన్ బై 1600 ఓట్స్. బై 1600 ఓట్స్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 8%. 8% is becomes to 1600. 8% is becomes to 1600. ఇక్కడ ఏమడిగినాడు, హౌ మెనీ ఓట్స్ బి గెట్ అన్నాడు. బి అనేవాడు ఎంత పర్సంటేజ్ ఉన్నాడు, 48% ఉన్నాడు. 8 1 జార్ 8 2 జార్. దెన్ 48 అంటే డబల్ అయితే ఏమవుతుంది, 96 2 జీరోస్ అవుతుంది. ఎక్కడ ఉంది మనకు కావాల్సిన ఆప్షన్, ఏ ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్ కావాలి. ఓకేనా? అర్థమైందా? మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇలా మనకు చాప్టర్ వైజ్ డివైడ్ చేసి, ఆ చాప్టర్లో మళ్ళీ మోడల్ వైజ్ డివైడ్ చేసి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వీడియో అనేది మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. 2 candidates participate in election. 10% vote did not cast their votes. 10% did not cast their votes అన్నాడు. చూడండి, మొత్తం ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. 100% లో 10% డిడ్ నాట్ ఓట్ అన్నాడు. అంటే నీకు ఎంతమంది ఓట్ వేస్తారు, 90% ఆఫ్ ది మెంబర్స్ ఓట్ క్యాస్ట్ అయింది. అయితే నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, 10% వాస్ డిడ్ నాట్ ఇన్వాలిడ్. ఏదైతే మనం ఓటేసారో వాళ్ళల్లో 10% డిడ్ నాట్ ఏమన్నాడు, ఇన్వాలిడ్ అన్నాడు. అందులో మనకు 10% అంటే ఎంత అవుతుంది, 10% అంటే ఎంత అవుతుంది, 9 సబ్ట్రాక్షన్ చేయాలి. 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకెంత ఉంటుంది, ఎందుకు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఇన్వాలిడ్ అన్నాడు కదా. ఇన్వాలిడ్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకెంత ఉంటారు, 81 ఉంటారు. అక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు, ఏ క్యాండిడేట్
గెట్ 60% ఆఫ్ ది టోటల్ ఓట్స్. ఇందులో ఏ అనేవాడికి ఏమైందంట, ఏ అనేవాడు 60% ఆఫ్ ది టోటల్ ఓట్స్, 60% ఆఫ్ ది టోటల్ ఓట్స్. 60% టోటల్ అంటే ఏం తీసుకున్నాం మనం, 100% తీసుకున్నాం. ఇందులో 60% అంటే ఏమవుతుంది, 16 అవుతుంది, 16 అవుతుంది. అయితే నెక్స్ట్ ఓన్ బై ఎలక్షన్ ఎంత అన్నాడు, 39,000 అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి మొత్తం ఎంత ఉంది ఇక్కడ మనకు, 81 ఉంది. 81లో ఇక్కడ 60 ఇచ్చేసినామంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలి, 21 ఉండాలి, 21 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకు, డిఫరెన్స్ ఎంత అవుతుంది, 39. దెన్ 39 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు, 3,900 అన్నాడు, 3,900 అన్నాడు. దెన్ ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ది ఓటింగ్ లిస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది అనుకున్నాం మనం, 100% అనుకున్నాం. 100% ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, 100 పక్కన ఇంకో 2 zeros యాడ్ అవుతాయి. ఇంకో 2 zeros యాడ్ అయితే ఇక్కడ ఉంది మనకు కావాల్సిన ఆప్షన్ బి ఆప్షన్. మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడ ఉంది, బి ఆప్షన్ ఉంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేసినాం, 100% అనుకున్నాం. ఇందులో 10% ఓట్ అనేది వేయలేదు, అంటే 90% వేశారు. వీళ్ళల్లో మళ్ళీ 10%, 10 ఓకే 10% మళ్ళీ ఏమైంది, ఇన్వాలిడ్ అయినది. ఇన్వాలిడ్ అంటే మనకి ఏమైంది, సబ్ట్రాక్ట్ చేస్తాం. 81 ఉంటారు, 81లో రిమైనింగ్ ప్రాసెస్ చేసాం. అర్థమైంది కదా? చాలా సింపుల్ స్టెప్స్ వేసుకోవాలి మీరు, పెద్ద పెద్ద స్టెప్స్ వేయకూడదు. సింపుల్ స్టెప్స్ వేసుకొని క్యాన్సిలేషన్ చేయాలి, అప్పుడు ఈజీగా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏమన్నాడు, రాజు, రవి అండ్ అశోక్. రాజు, రవి, అశోక్ ముగ్గురు ఉన్నారు, ఎలక్షన్ లో పాల్గొంటున్నారు. ఎవరెవరు, రాజు, రవి అండ్ అశోక్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్ 5% వాజ్ ఇన్వాలిడ్ అన్నాడు. అంటే టోటల్ 100 అన్నప్పుడు మనకు ఇన్వాలిడ్ అంటే 5%, ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ మనకి ఎంత ఉండాలి, 95% అనేది వ్యాలిడ్ ఓట్స్ ఉండాలి. 95% అనేది వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు, రాజు got 30% ఆఫ్ ది టోటల్ ఓట్స్. రాజు got 30% ఆఫ్ ది టోటల్ ఓట్స్. అంటే రాజు 30% ఆఫ్ ది టోటల్ ఓట్స్ అంటే టోటల్ నువ్వు ఎంత తీసుకున్నావు, 100%. అంటే ఇప్పుడు వీటికి ఎంత రావాలి, 30% రావాలి. మనకి ఎంత రావాలి, 30% రావాలి. నెక్స్ట్ వన్ చూడండి, రవి got 32% ఆఫ్ ది టోటల్ ఓట్స్. రవి అనే వాళ్ళకి 32% రావాలి అన్నాడు, 32% రావాలి. అంటే ఇప్పుడు అశోక్ గురించి చెప్పలేదు. అశోక్ గురించి చెప్పలేదంటే అశోక్ వాల్యూ ఎంత రావాలి నీకు, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 90% ఉన్నాయి, 95%. 95% ఉన్నప్పుడు వీడేమో 30% అన్నాడు, వీడు కూడా 32% అన్నాడు. అంటే నీకు ఇక్కడ ఎంత ఉండాలి, 33% ఉండాలి. ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, 95% అవుతుంది. కాబట్టి మనకు వ్యాలిడ్ ఓట్స్ 95% ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి, 33 తీసుకోవాలి. 33 తీసుకుంటే ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ద విన్నర్ got 5,136 more votes than the person who received least number అన్నాడు. లీస్ట్ నెంబర్ ఎవరికి వచ్చాయి, రాజుకి వచ్చాయి. అంటే వీడి నుంచి వీడికి డిఫరెన్స్ కదా వాడు అడిగింది, డిఫరెన్స్. దెన్ 3 parts, 3% అనుకోవచ్చు, 3 parts అనుకోవచ్చు. 3% ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, 5136. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నేను ఫైండ్ ది టోటల్ ఓట్స్ అన్నాడు, టోటల్ ఓట్స్. అంటే ఇప్పుడు నీకు ఎంత రావాలి, 100%. 100% ఈక్వల్స్ టు హౌ మచ్, 3తో చేయండి. 3తో చేస్తే ఏమైంది, 3 1s are 3, 3 పోతే ఇంకెంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 7s are 2 7 times, then 1 times 2 times, అంటే 171200. 171200 ఏ ఆప్షన్ లో ఉంది మనకు, ఏ ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ ఏ ఆప్షన్. అంటే ఎంత, 171200, 171200. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 3 candidates were participate in election. The person at the third place got 20% of the total votes, while the difference between the votes of the winner and first runner-up was 20% of the total votes. If the difference between the votes
of the first runner-up and the second runner-up was 37,000. How many votes did winner receives? ముగ్గురు అభ్యర్థులు ఉన్నారంట, ఒక ఎన్నికలో పాల్గొన్నారు. మూడవ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎంత పర్సంటేజ్ వచ్చాయి? 20% ఉన్నాయి. ఇక్కడ ప్లేసెస్ గురించి చెప్తున్నారు. వీడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, వీడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, వీడు థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇది మనకి ఇచ్చిన స్టోరీ. ఓకేనా? అయితే ఏమంటున్నాడు? మూడవ స్థానంలో ఉన్న వ్యక్తికి 20% అన్నది. వీడే మూడవ స్థానంలో ఉన్నది, 20% వచ్చాయి. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? విజేత మరియు మొదటి రన్నరప్ ఓట్ల మధ్య వ్యత్యాసం అన్నాడు. అంటే వీళ్ళల్లో ఎవడోడు విజేత అవుతాడు కదా, విన్నర్ అవుతాడు కదా. అలాంటప్పుడు మొదటి రన్నరప్ అంటే మొదటి రన్నరప్ అంటే అందరికన్నా తక్కువ వచ్చినాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట? విజేత మరియు మొదటి రన్నరప్ ఓట్ల మధ్య వ్యత్యాసాల మొత్తం ఎంత ఉందంట? 20% ఉందంట. 20% అంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనము? ఫస్ట్ ప్లస్ సెకండ్ అంటే ఫస్ట్ వాళ్ళకి ప్లస్ సెకండ్ వాళ్ళకి ఇద్దరికి మధ్య వ్యత్యాసం అన్నాడు. వ్యత్యాసం డిఫరెన్స్ అన్నాడు కదా, డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ కాబట్టి మనం ఏమని రాసుకుంటాం? ఎంత ఎంత రాసుకుంటాం? డిఫరెన్స్ ఈస్ 20% అన్నాడు. అంతేనా? డిఫరెన్స్ ఓట్స్ ఫర్ ది ఫస్ట్ పర్సన్ అండ్ ది సెకండ్ పర్సన్ ఈజ్ అన్నాడు. వాడు ఇచ్చేసాడు కదా 20%. ఇక్కడ ఇచ్చాడు కదా 20% ఇచ్చాడు. నీకు ఇంకో విషయం కూడా తెలియాలి. వీడు ఒక్కడే కలిపి 20% అంటే వీళ్ళిద్దరు కలిపి నీకు ఏం కావాలి? ఇంకో కండిషన్ ప్రకారం 80 కావాలి. ఓకేనా? మన కండిషన్ ప్రకారం వీళ్ళిద్దరు కలిపి నీకు ఏం కావాలి? 80 కావాలి. ఎందుకు సార్ అంటే మొత్తం మనకి ఎంత అవుతుంది? ముగ్గురు కలిపి 100% అయినప్పుడు వీడు ఒక్కడే 20% అని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు కలిపి నీకు ఎంత రావాలి? మళ్ళీ నీకు 80% రావాలి. కానీ నీకు ఏమన్నాడు? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట? ఎంత ఉందని చెప్పినాడు? 20 ఉంది అని చెప్పినాడు. ఇలాంటప్పుడు నువ్వు ఇక్కడ మనకి చూడండి ఏమన్నాడు? ఎక్స్ ప్లస్ వాల్యూ ఇచ్చిండు, దెన్ ఎక్స్ మైనస్ వాల్యూ ఇచ్చిండు, ఎంతో కొంత ఇచ్చిండు. నువ్వు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 20 ప్లస్ 80 ఏమైంది? 100. 100/2 అంటే ఏమవుతుంది? 50 అవుతుంది. ఎవడు? ఏ అనేవాడు 50 అవుతాడు. నెక్స్ట్ వన్ బి అనేవాడు ఏమవుతుందంటే 80 మైనస్ 20 అంటే ఏమవుతుంది? 60 అవుతుంది. 60 డివైడ్ బై 2 అంటే ఏమైంది? 30 అవుతుంది. 30 అనేవాడు ఎవడు? బి అవుతాడు. ఇప్పుడు చూడండి వీడేమో 20, 50, వీడు 30, వీడు 20, మొత్తం ఏమవుతారు? 100% అవుతుంది. సరిపోయిందా లేదా? అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? ఎవరెవరికి మధ్య డిఫరెన్స్ ఇచ్చిండంట? ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఓట్స్ ఆఫ్ ది ఫస్ట్ రన్నర్ అప్ అంటే ఏంటి? అందరికన్నా తక్కువ. ఓకేనా? ఫస్ట్ రన్నర్ అప్ అంటే వీడు అందరికన్నా తక్కువ. అండ్ సెకండ్ రన్నర్ అప్ అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 10% ఉంది. 10% ఈజ్ ఈక్వల్స్ టు 37,000 అంటే 37,000 ఉంది. అయితే హౌ మెనీ ఓట్స్ డిడ్ విన్నర్ రిసీవ్? ఇక్కడ విన్నర్ అంటే ఎవడు? వీడే కదా విన్నర్ అంటే 50%. ఎవరికైతే వీళ్ళల్లో ఎక్కువ వచ్చింటాయో వాడే విన్నర్. అంటే ఇప్పుడు ఏమైంది? 50 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1050 అయింది అంటే ఏమైంది? 5 టైమ్స్ అయింది. ఇక్కడ కూడా ఏం చేయాలి? 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ చేస్తే 7 5 ఎంత? 35. ఓకేనా? 7 5 35, 5 3 ఎంత? 15, 15 16 17 18 అంటే 185. 185 ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ బి ఆప్షన్ లో ఉంది. ఓకేనా? 1,85,000. అర్థమైందా? ఇలా చేయాలన్నమాట. కొంచెం హార్డ్గా ఇస్తారు, అది ఈజీగా ఉండవు కానీ చేయాలి. చూడండి, ఇన్ అన్ ఎలక్షన్ దేర్ వర్ 2 candidates. ఎవరెవరు? రామ్ సింగ్ అండ్ సోహన్ లాల్. రామ్ సింగ్ అండ్ సోహన్ లాల్ ఇద్దరు ఉన్నారంట. అయితే ఏమన్నాడు? ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వాస్ 80,000. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంట? 80,000 ఉన్నాయంట కాన్స్టిట్యూషన్. అండ్ 80% ఆఫ్ ది టోటల్ ఓట్స్ వర్ పోల్డ్. 80% ఆఫ్ ది టోటల్ ఓట్స్ వర్ పోల్డ్ అంటే 80% మాత్రమే పోల్ అయినాయి అంటున్నాడు. అంటే రిమైనింగ్ 20% అనేది పోల్ కాలేదు మనకు. అయితే నెక్స్ట్ వన్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినాడు? ఇఫ్ 60% ఆఫ్
votes were cast in the Ram Singh. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, హౌ మెనీ ఓట్స్ వర్ రిసీవ్డ్ బై ద సోహన్ లాల్ అన్నాడు. ఒక ఎన్నికలో రామ్ సింగ్ మరియు సోహన్ లాల్ అనే ఇద్దరు అభ్యర్థులు పోటీకి పడ్డారు. అయితే ఒక నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, 80,000. అయితే మొత్తం ఓట్లలో 80% పోల్ అయ్యాయి. అంటే ఈ 80%కి సంబంధించిందే 80,000 అనేది. ఓకేనా. అయితే పోలైన ఓట్లలో 60% రామ్ సింగ్ కు వచ్చినట్లయితే సోహన్ లాల్ కు ఎన్ని ఓట్లు వచ్చినట్లు అన్నాడు. ఎన్ని ఓట్లు వచ్చినట్లు అన్నాడు. చూడండి మనకి ఏమన్నాడు ఇక్కడ, ఎంత ఇచ్చాడు, మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు, 80,000 ఇచ్చాడు. ఓకేనా. 80,000. ఈ 80,000 కూడా దేనికి ఏమన్నాడు, 80% ఆఫ్ ది ఓట్లు మాత్రమే వచ్చాయి అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి ఇందులో 80%. ఓకేనా, ఇందులో 80%. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఇంకోటికి ఎంత పర్సంటేజ్ వచ్చాయంట, వీడికేమో 60% వచ్చాయి. అంటే వానికి ఎంత పర్సంటేజ్ వచ్చింటాయి, సోహన్ లాల్కి 40% కదా వచ్చింటాయి. వీనికి ఎంత పర్సంటేజ్ వచ్చింటాయి, 40% వచ్చింటాయి. ఇప్పుడు చూడండి ఈ పర్సంటేజ్కు ఈ పర్సంటేజ్కు ఈ 2 zeros ఈ 2 zeros గెట్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 8 into 8 ఏమవుతుంది, 64. 4 into 4 ఏమైంది, 16. అంటే లాస్ట్ డిజిట్ మనకి ఏమైంది, 6 వచ్చింది. లాస్ట్ డిజిట్ 6 వచ్చేదానికి ఎక్కడ ఛాన్స్ ఉంది మనకు, ఈ ఆప్షన్ లో ఛాన్స్. కాబట్టి ఏ ఆప్షన్ అనేది టిక్ పెట్టండి. అంతేగాని మీకు ఇలా ఉంది కదా అనేసి 80,000 into 80% into 40% అని మళ్ళీ జీరోస్ క్యాన్సల్ చేస్తే ఏమైందంటే ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా స్టెప్ రాయడం అనేది మనకు ఓకేనా, కొంచెం పద్ధతిగా తక్కువ స్టెప్పులు వేయడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. చూడండి, in an election between two candidates 80% of eligible votes cast their votes. Okay na. Next 5% of vote cast were declared invalid. The candidate got 10,545 votes, which were 75% of the total valid votes. Then find the total number of eligible voters. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో అర్హత కలిగిన ఓటర్లలో 80% మంది ఓట్లు వేశారు. అంటే అర్హత కలిగిందంటే ఓటు మన కార్డు వస్తుంది కదా, ఓట్ కార్డు. ఆ ఓట్ కార్డు వచ్చిన వాళ్ళు అందరూ ఓటు వేయలేదు. ఎంతమంది వేశారు, 80% మెంబర్స్ మాత్రమే ఓటు వేశారు. అయితే ఆ పోలైన ఓట్లలో 5% చెల్లనివిగా గుర్తించారు. అయితే ఒక అభ్యర్థి 10,545 ఓట్లు వచ్చాయి. అవి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్, 75%కి ఈక్వల్. అయితే అర్హత కలిగిన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇనిషియల్ గా నీకు ఎంతమంది ఉన్నారో తెలుసా, తెలియదు. ఎంతమంది ఉన్నారో తెలుసా, తెలియదు. తెలియకపోతే నీకేమన్నాడు, అర్హత కలిగిన ఓట్లలో 80% మంది ఓట్లు వేశారు అన్నాడు. 80% మంది ఓట్లు ఏం చేశారు, ఓట్లు వేశారు. అయితే పోలైన ఓట్లలో 5% చెల్లనివి అన్నాడు. అంటే ఇప్పుడు చెల్లిన ఓట్లు ఎన్ని, 95%. చెల్లిన ఓట్లు ఎన్ని, 95%. ఇలా రావడం వలన అభ్యర్థికి ఎంత వచ్చాయంట, 10,575 ఓట్లు వచ్చాయి. అవి మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో ఎంతకు సమానం అన్నాడు, 75% కు సమానం. ఇలా రావడం వల్ల ఎంత అయిందంట, 10,545 అయింది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. చేయండి మీరు ప్రాబ్లం. In an election between two candidates, 80% of the eligible voters cast their votes. Then 5% of the votes were declared invalid. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, a candidate got 10,545 votes, which were 75% of the valid votes. Then find the total number of eligible voters. ఇద్దరి మధ్య జరిగిన ఎన్నికల్లో అర్హత కలిగిన ఓటర్లలో 80% మంది తమ ఓట్లను వేశారు. పోలైన ఓట్లలో 5% చెల్లనివిగాను ప్రస్తుతం ప్రకటించబడ్డారు. అయితే ఒక అభ్యర్థి 10,545 ఓట్లు వచ్చాయి. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 75%గా గుర్తించినట్లయితే మొత్తం సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే చూడండి మనకు ఇనిషియల్ గా ఎంత ఉంది, X% తెలియదు. అయితే దానిలో ఏమైంది, 80% ఆఫ్ ది ఓట్లు
వేశారు. 80% ఓట్లు వేశారు అంటే 80% మనం ఏమని రాయొచ్చు, 80 డివైడెడ్ బై 100. 80 డివైడెడ్ బై 100 అంటే ఏమవుతుంది, 4/5 రాసుకోవచ్చు డైరెక్ట్. మనం 4/5 రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, పోలైన ఓట్లలో 5% చెల్లనివి అన్నాడు. 5% చెల్లనివి అంటే చెల్లిన ఓట్లు ఎన్ని, 95%. 95% అంటే మనం ఏమని రాయొచ్చు, 19 డివైడెడ్ బై 20 అని రాయొచ్చు. 20 అని రాయొచ్చు. అయితే నెక్స్ట్ వన్ ఇంకో కండిషన్, అవి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 75% గా గుర్తించాం. 75% అంటే మనం ఏమని రాయొచ్చు, 3/4 అని రాయొచ్చు. 3/4 వస్తే మనం ఏమని రాయొచ్చు, 10,0,545 అంటాడు. ఇప్పుడు 19 తో గెట్ క్యాన్సిల్ చేయండి, దెన్ 4 గెట్ క్యాన్సిల్, 19 తో గెట్ క్యాన్సిల్ చేస్తే 19 5 95, దెన్ అగైన్ 95, దెన్ అగైన్ 95. ఓకేనా, 95. ఇప్పుడు 3 తో చేయండి, 3 తో చేస్తే ఏమవుతుంది, 3 1 3, 2 ఉంటుంది అంటే 8 టైమ్స్. నెక్స్ట్ 1 అంటే 15 అంటే 3 5 అంటే 185. 185 5 into 2 ఏమంటే 0 అవుతుంది. ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది మనకు, బి ఆప్షన్ లో ఉంది. మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడ ఉంది, బి ఆప్షన్ లో ఉంది. దాన్ని బట్టి చూడండి. నెక్స్ట్ వన్ ఇది అన్నమాట, మనకు పర్సంటేజ్ అనే చాప్టర్ చెప్తాము. పర్సంటేజ్ అనే చాప్టర్ లో ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ ను డివైడ్ చేసి, అంటే పర్సంటేజ్ అనే చాప్టర్ లో ఎలక్షన్ అనేది, అంటే ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఒక సపరేట్ సబ్ టాపిక్ గా డివైడ్ చేసి దీనిపైన ఒక వీడియో చేసినాం. ఓకేనా, ఈ వీడియో మీరు చూడండి. ఓకేనా, దీంతో పాటు మీరు చూసే దాంతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఎ లాట్.